హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో ఈ వీడియోలో నేను నా పూజా విధానం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్గా అయితే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో సిల్వర్ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటిల్ని ఈ విధంగా చామంతి పువ్వులకి రోజా పువ్వులకి మధ్యలో గుచ్చేసి నేనైతే అలంకరించుకున్నాను. ఈ అలంకరణ మొత్తం మీకు చివరిగా చూపిస్తాను, చాలా బాగా వచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ గ్లాస్ ఆఫ్ వాటర్లో కుంకుమ, పసుపు, చందనం వేసి సుగంధమాల అంటారు కదా, ఏలకుల మాల. ఇది శ్రీనివాసుడికి చాలా ఇష్టము, చాలా ప్రీతికరమైన మాల. సో అందువల్ల నేను 27 యాలకల్ని ఒక 10 నిమిషాల ముందే వాటర్లో నానబెట్టి ఈ విధంగా మాల గుచ్చేసాను. సో సుదితో గుచ్చేసి శ్రీనివాసుడికి అయితే ఈ మాల అయితే వేసానండి. చాలా బాగా వచ్చింది. సో ఈ మాల వేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందనేసి, కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయని కూడా విన్నాను. సో వేసేసిన తర్వాత మొత్తం కూడా ఫ్లవర్స్ని నేను ఈ విధంగా డెకోర్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ.